దయచేసి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15 నుండి 20వ వచనం వరకు ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును, రోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. సో ఇంకో విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. గతంలో మనం చూసాం, వారిని సమకూరుస్తానని, వారిని కాపాడుతాడని, వారిని మందగా కూరుస్తాడని, కాపాడిస్తాడని ఆ విషయాలు మనం చూసాం. 13వ వచనంలో వారి దుఃఖమున ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును. కనుక కన్యకలను, యవనస్తులు, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు అని చెప్పారు. ఆ విషయాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఇక్కడ ఇంకొక ప్రవచనం ఉంది. ఇంకొక ప్రవచనాన్ని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇస్తున్నాడు. ఇక్కడ ఏముందంటే, ఆలకించుడి, రామాలో అంగలార్పును, మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలను వచ్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందును. ఈ ప్రవచనం కొత్త నిబంధనలో నెరవేరింది కదా. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 24వ వచనం చదవండి. 17వ వచనం 17వ వచనం చదవము. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకి ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరెను. ఈ సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు 2వ అధ్యాయంలో ఇశ్రాయేలు రాజు పుట్టాడని, ఇశ్రాయేలు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని, ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళారు జ్ఞానులు? హేరోదు కదా. అయితే ఈ లోకంలో అందరినీ నమ్మకూడదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, పందుల ముందు ఏమైకూడదు, ముత్యాలు వేయకూడదు. వాటిని తొక్కేస్తే, మీ ముందు వేస్తే రాసుకుంటారు కదా, మెడలో వేసుకుంటారు, ఎక్కడెక్కడ వేసుకుంటారు. కాబట్టి పందుల ముందు వేస్తే, పందులు అంటే ఇది దేవునికి విరోధులు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించే వారు ఎవరు లేరు. మొదటి రాకడనే అంగీకరించలేదు హేరోదు. వారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు జ్ఞానులని చెప్పబడుతున్నారు, కానీ ఇక్కడ అజ్ఞానంగా ప్రవర్తించారు. దేవుని నడిపింపు మీద ఆధారపడలేదు. అప్పటి వరకు నడుచుకున్నారు, ఆధారపడలేదు కదా. ఎప్పుడైతే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటామో ఎంత జ్ఞానం అయినప్పటికీ కూడా తప్పిపోతారు. ఆ జ్ఞానులు ఒక రకంగా జ్ఞానులు ఆత్మీయంగా, ఈ లోక విషయంలో అంత జ్ఞానం లేదు. అంటే అందరూ నమ్మదగిన వారు కాదు. సో ఎవరికి ఏ విషయాలు చెప్పాలి ఆ విషయాలు చెప్పాలి. ఆ విచక్షణ జ్ఞానము సేవ చేసేవారికి, వాక్య పరిచర్య చేసేవారికి, విశ్వాసులందరికీ కూడా కలిగి ఉండాలి. అందుకనే సొలొమోను కూడా ఏమడిగాడంటే, జ్ఞాన వివేకములు అడిగాడు. అందుకనే వివేకము, వివేచన అంటే కరెక్ట్గా అర్థం చేసుకోవటం కదా. కొన్నిసార్లు రాంగ్ని రైట్గా అనుకుంటాం. ఈ దినాల్లో చాలా ఉద్రేకం, అన్నీ కూడా ఊహించేసుకుని ఇదంతా రైట్, ఇది అయిపోతుంది, ఇలా అయిపోతుంది, నేను ఇలా చేయబోతున్నాను, అలా చేయబోతున్నాను, అయిపోతున్నాను. అవ్వదు అట్లా. అర్థమైందని మీ ఫెయిల్. అందుకనే జాగ్రత్తగా, వివేచన లేనప్పుడు ఏమవుతుందంటే తప్పిపోతూ ఉంటాం, ఎంతో నష్టాన్ని తీసుకొస్తాం. ఎంత గొప్ప నష్టం తీసుకొచ్చారు చూడండి. ఎవరు? జ్ఞానులు. ఎక్కడికి వెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అంటే
రాజుగా పుట్టినవాడు రాజంట్లో పుడతారని అట్లా ఊహతో చేసుకోవచ్చా? అట్లా సొంత అభిప్రాయాలు పెట్టుకోవచ్చా? మనం నేరుగా ఎవరితో కనెక్ట్ అవ్వాలి? వాళ్ళు దేవుడితోనే కనెక్ట్ అవ్వాలి. ఇక్కడి వరకు వచ్చేసాం, ఇస్రాయల్ చేరిపోయాం, బెత్లెహేముకి వచ్చేసాం, ఇక్కడికి వచ్చేసాం. కాబట్టి ఇక మనకి అడ్రస్ అంతా దొరికిపోయింది లేదు. ఆ పాయింట్ దొరికే వరకు కూడా దేవుని మీదే ఆధారపడాలి. అయితే ఆయన కూడా కలవరపడిపోయాడు. ఏంటి, నా రాజ్యానికి ఎక్కడితో ఆగిపోతుందా, తర్వాత ఈయన వస్తాడా అని ఆయన అనుకున్నాడు. అనుకుని ఏం చేశాడంటే, మేము ఆయన పూజించడానికి వచ్చాము, అయితే మీరు వెళ్ళి పూజించండి, ఆ శిశువుని కనుగొని పూజించండి, మళ్ళీ వచ్చి నాకు చెప్పండి, నేను వెళ్ళి ఏం చేస్తాను. సాతానికి చెప్తే ఎట్లా ఉంటుంది కదా. అందులోకి యేసుక్రీస్తు ప్రభుని పుట్టినప్పుడే సంహరించాలని చూశాడు శత్రువు. తన వారిని తానేం చేస్తాడు, వాడుకుంటూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభునే సంహరించాలని చూశాడు. కాబట్టి అప్పుడు వీళ్ళు తిరిగి వెళ్ళిన సరే అని చెప్పారు. ఎంత అమాయకులంటే సరే అని చెప్పారు. అప్పుడు దేవదూత వాళ్ళకి ప్రత్యక్షమై, మీరు ఆయన శిశువుని చంపజూస్తున్నాడు, కాబట్టి మీరు పూజించి వేరే మార్గంలో వెళ్ళిపోండి, ఓ అమాయకులారా మళ్ళీ ఇక్కడికి రావద్దు. అందుకనే ఈ సత్యాన్ని సరిగ్గా ఎవరికి ఎలా చెప్పాలో అలాగా చెప్పాలి. ఈ 7 దినాలు అందరూ డీల్ చేస్తారు. ప్రతి వారు చెప్పడం, గొడవలు లేపడం, చర్చలను అటాక్ చేసే వరకు తెచ్చుకుంటున్నారు, లేకపోతే సువార్థికులను కొట్టే వరకు తీసుకొస్తున్నారు, లేకపోతే చట్టాలని మార్చేసే వరకు తీసుకొస్తున్నారు. ఎవరు రెచ్చగొడుతున్నారు? పెద్ద భక్తులు అనుకుంటున్నారు కదండి. వాళ్ళు కూడా జ్ఞానులే, కానీ ఏం చేశారు? ఎప్పుడైతే సొంత జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం వినియోగించారో అప్పుడేమవుతుంది? పోవటం. అప్పుడు ఆ సందర్భంలో వీళ్ళు తిరిగి వెళ్ళి చెప్పలేని కారణం చేత, ఆయనకి అడ్రస్ తెలియక, ఎక్కడ పుట్టాడో తెలియక ఆజ్ఞ ఇచ్చాడు హేరోదు. ఏమని? 2 సంవత్సరాలు చూడండి, అప్పుడే పుట్టినాడు. ఒక 10 రోజులు ఉండొచ్చాము, 15 రోజులు ఉండొచ్చాము, లేక 1 నెల ఉండొచ్చాము. యేసు ప్రభు శిశువుగా పుట్టినప్పుడు ఇంకా తక్కువ ఉండొచ్చాము. అయితే 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ ఏం చేయాలి? యూదుల పిల్లలందరినీ చంపేయాలి అక్కడ రామాలు. కాబట్టి అట్లా చేశారు. చేసినప్పుడు ఇప్పుడు ఏమైందండి? రాహేల్ అంటే అర్థం ఏంటంటే ఇస్రాయేల్ దేశం. ఇస్రాయేల్ దేశం అంతా ఏమైపోయింది? ఎందుకు ఏడ్చింది? వాడి పిల్లలకు. ఓకేనండి. సో అందుకనే దేవుడు కూడా మనం నిర్గమకాండంలో చూసినప్పుడు 1వ అధ్యాయంలో తెలిసింది అవసరం లేదు. ఇక్కడ ఎప్పుడైతే మోషే పుట్టాడు, మోషే పుట్టకముందు కూడా ఎవరైతే ఇస్రాయేల్ యూదులు పిల్లలు, మగ పిల్లవాడు పుడితే వాడిని ఏం చేయాలి? చంపేయాలి. చూసారు? ఆ సందర్భంగా మోషే పుట్టినప్పుడు 3 నెలలు పెంచలేక ఏం చేశారు? నైల్ నదిలో వదిలేశారు. ఇక ఎవరు పట్టించుకోకపోతే ఏమవుతుందో పిల్లవాడు చనిపోవాలి. అయితే దైవ సంకల్పంలో ఉన్నాడు. ఆయన ఒక ఉద్దేశం ఉంది. తన ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తు నుంచి ఫరో అధికారం నుండి విడిపించాలి. వారి ఎదుట దేవుని అద్భుత క్రియలు జరిగించాలి. సో ఆ ఉద్దేశంతో ఎవరైనా చంపగలుగుతారు? మోషేనే చంపలేనప్పుడు యేసుప్రభుని ఎట్లా చంపుతారు? చంపారా యేసుప్రభుని? పుట్టినప్పుడు ఏమైంది? దేవదూత. మనిషి అవసరం లేదండి. మనిషి కీడు చేస్తూ ఉంటాడు, బుర్ర ఉపయోగించి తెలిసి తెలియక కీడు తీసుకొస్తూ ఉంటాడు. లేదా ఈ లోకంలో కూడా సామెత ఉంది, చూసి రమ్మంటే కాల్చి వచ్చారు. అట్లా ఉంటాయి కదా. ఒకటి చెప్పమంటే ఇంకొకటి చెప్తారు.
అందుకనే సరిగా ఉండాలి. వినేటప్పుడు సరిగా వినం, చెప్పేటప్పుడు దాన్ని సరిగా చెప్పాలి. దీన్నే రోమర్స్ అంటారు. అదిగో పూలు అంటే ఇదిగో మేక. కరెక్టేనా? కరెక్టేనా? అదిగో పూలు అంటే ఇదిగో మేక. దొన్నపోతే ఏనిందంటే దోణ కట్టాను. దొన్నపోతే ఎక్కడన్నా ఎంత ఉందో పిల్లల్ని పెడుతుందా కదా. దొన్నపోతే అంటే మేలు బఫెలో. సో అట్లా మనుషులు ఆ విధంగా చేస్తారు. ఇవన్నీ అట్లా వస్తాయి. అందుకనే మనిషి జ్ఞానం మీద డిపెండ్ అవ్వకూడదు. అయితే దేవుడు సమస్తం సాధ్యం కనుక మనుషులకి మానవ బలహీనతలను కూడా చూపించడానికి, ఎంత గనులైనా ఎంత జ్ఞానులైనా, జ్ఞానులకి జ్ఞానం ఇచ్చేది దేవుడు అని బైబిల్ రాసి చెప్తుంది. జ్ఞానులకి జ్ఞానం ఇస్తారు, బలవంతులకి బలం ఇస్తారు. ఇప్పుడు గిడియోను బలవంతుడా కదా, గిద్యోను కదా. ఆయన పిరికివాడు, ఆయనకి బలం కలిగిన వాడికి ఏమి ఇచ్చాడు? సంసోను బలమైన వాడికి బలం ఇచ్చాడు. లేకపోతే 1000 మందిని గాడిదేముతో చంపగలడా? లేకపోతే 300 నక్కలను పట్టుకుని వాటి తోకను కట్టేసి నిప్పు పెట్టగలడా? దొరుకుతాయా నక్కలు? కదా, అంత ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుడు అప్పగిస్తేనే ఆయన చేయగలడు. దేవుడి శక్తి. అందుకని ఆత్మశక్తిని ముందుగానే ఇచ్చాడు, దాన్ని సద్వినియోగించేసాడు. ఇది బుద్ధిహీనత. మనకు కూడా ఈ ఆధిక్యతలు ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తామంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుని శరీర విషయంలో స్వార్థాలతో తప్పిపోతూ ఉంటాం. దేవుని అధికారంలో ఉండటానికి ప్రయత్నించి దిన ఆరంభం నుండి దిన అంతం వరకు కూడా దేవుని యొక్క అధికారంలో ఉండేది చూసుకో. లేకపోతే ఏమవుతుందండి? స్వబుద్ధిని ఆధారం చేసుకుని మన ఆత్మీయ జీవితానికి ఇప్పుడు నష్టం తెచ్చుకుంటాం. మన ఆత్మను బ్రతికించడానికి యేసుప్రభు వచ్చాడు. ఓకేనా? సో అలాగా అందుకనే మోషే కూడా యేసుప్రభుకి ముంగుర్తుగా ఉంది. యేసుప్రభుకి సంభవించబోయేది ఆయనకి సంభవించింది. ఆయన్ని తప్పించాడు. ఆయన ఎక్కడ నైలు నదిలోకి వెళ్ళాడు. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు పుట్టినప్పుడు? లేదు, ఈ ఐగుప్తుకి వెళ్ళాడు. ఎస్కేప్ అవ్వడానికి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు. ఆయన ఎక్కడ ఆజ్ఞ ఇచ్చాడు? రామాలు ఇచ్చాడు కదా, రామాలు ఇచ్చాడు. యెహోషువ గ్రంథం 25వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చూసుకున్నాం. 18:25 అనుకుంటా, చూడండి. 18:25. సరే చదవండి సార్, తీసుకున్నట్టు లేట్ అయిపోతుంది. ఎంతసేపు? వాటి పల్లెలు పోగా 12 పట్టణములు, గిబియోను, రామా, బెయేరోతు, ఇస్సే, కెఫీరా, మోసా, రేకెము, ఇద్బెయేలు, తరలా, సేలా, ఎలెపు, యెరూషలేము అనబడినవి, యెబూసి, గిబియా, కిరియతు అన్నవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. ఎన్నో వస్తున్నామా? 18, 23, 26 కలిసి 26 వస్తారు. దాంట్లో గిబియోను అది ఉందా? గిబియోను గిబియోను కూడా చదువుతున్నాం కదా, ఈ మధ్యన ధ్యానించుకుంటూ వచ్చాము కదా. కాబట్టి ఈయన కూడా ఎక్కడ ఉండేవాడంటే, ఎవరు? సమయలు కదా, రామాలు ఉండేవాడు కదా. కాబట్టి ప్రసిద్ధి చెందిన పట్టణం అది. కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభువుని సంహరించడానికి బదులుగా ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపున మగ పిల్లలందరినీ చంపేశాడు. అయితే మనకి ఎంత జాలేస్తుంది. యేసు ప్రభుని కాపాడటానికి, యేసు ప్రభువే పిల్లల్ని మనల్ని రక్షించడానికి వచ్చాడు కదా. ఆయన పుట్టింది ఎంతమంది చనిపోవటానికి కారణం అంటారు కదా, అది జాలిపడదు. లేదు, ఒకవేళ పిల్లలు చనిపోయినా ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. ఎవరు? వాళ్ళు యూదులు కాబట్టి.
అన్ని జనుల పిల్లలు విగ్రహారాధికులైతే ఓరు రాసి పెట్టుకోవాలి. తల్లిదండ్రుల మీద ఆధారపడి, ఊహ వచ్చే వరకు ఎవరి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు పరలోకానికి వెళ్తారే ప్రాబ్లం లేదు. ఎందుకంటే నోవో దినాల్లో కూడా ఎవరు అవిశ్వాసులు ఎక్కువ మంది ఉన్నారు, వాడలో లేని వారు, లోకంలో ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారు. వారికి పిల్లలు ఉండొచ్చు కదా. ఒక్కరైనా వచ్చారా? చిన్నపిల్లలు రాదు, చిన్నపిల్లలు రాలే, యవనస్తులు ఎవరు రాలే, అంతా వారితో పాటు నాశనం అయిపోతారు. అందుకనే తల్లిదండ్రులు ఇద్దరు, భార్యాభర్తలు ఇద్దరు కూడా సరైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అమాయకమైన పిల్లలకు కూడా ఆ పరిశుద్ధత అనేది ఉంటుంది. ఓకేనా? అది కాబట్టి ఆ విధంగా వారందరూ చనిపోవడానికి కారణమైంది. పట్టణం అంతా కూడా ఏమైపోయిందండి? ఏడిపోయింది కదా. అట్లా అయితే కొంతమంది ఏమంటారంటే ఇప్పుడు ఐగుప్తులో కూడా ఐగుప్తు దేశంలో ఫరో సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఐగుప్తీయుల అందరి ప్రథమ సంతానాన్ని ఏం చేశాడు? దేవుడు సంహరించాడు. అది ఎందుకు సంహరించాడు? వీళ్ళని చంపేసి ఇజ్రాయేల్ పిల్లల్ని ఏం చేశాడు? చంపేయండి. పుట్టిన వెంటనే మగ పిల్లల్ని చంపేశాడు. అట్లా కాబట్టి వాడు ఎప్పుడు కూడా చంపడానికి చూస్తాడు. సాతానుడు పాపం చేస్తాడు, చంపిస్తాడు. సాతానుడు ఏం చేస్తాడంటే రెండు రకాలుగా చంపుతాడు. శరీరాన్ని చంపుతాడు, ఆత్మని చంపుతాడు. అందుకనే యేసు ప్రభువు ఏమన్నాడు? మత్తయి సువార్త 10:28లో 10:28 చదవని త్వరగా. శరీరమును సంహరించి ఆత్మను భయపడుకుడు కానీ కాబట్టి సాతానుడు ఎప్పుడు కూడా పాపం చేస్తాడు. పాపం ద్వారా మరణం వస్తుంది. దేనికి మరణం వస్తుంది? శరీరానికి వస్తుంది, ఆత్మకి. రెండవ మరణం నరకం. యేసు ప్రభు వచ్చింది దేని కొరకంటే మనల్ని మరణాన్ని తప్పించడానికి తాను మరణించి తిరిగి లేచాడు. ఓకేనా? ఆ విశ్వాసం ద్వారా ఇప్పుడు మన శరీరం చచ్చిపోయినప్పటికీ మహిమ దేహాన్ని పొందుతాం. ఆత్మ నరకానికి పోదు. ఆత్మ మహిమ దేహాన్ని ధరిస్తుంది. రెండవ రాకడలో ప్రభు దగ్గర సదాకాలం ఉంటుంది. ముందుగానే చనిపోతే యేసుప్రభు రెండవ రాకడ కంటే ముందుగానే పరదేశంలోకి వెళ్ళిపోతాడు. యేసుప్రభుతో పాటు సిలువైబడిన దొంగ ఎక్కడికి వెళ్ళాడు? సిలువైబడి నమ్ముకున్న దొంగ పరదేశం. అట్లా ముందుగా వెళ్ళేది అక్కడికి వెళ్తారు అన్నమాట. తర్వాత వారిని వెంట పెట్టుకుని వస్తాడు. పరలోకంలో ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వాటిని ఏకం చేస్తాడు. అది అందుకనే మధ్యాకాశం. ఈ లోపల ఇక్కడేముంటుంది? మహాశ్రమలు ఉంటాయి 7 సంవత్సరాలు. అక్కడేమో బహుమానాలు ఉంటాయి కదండి. క్రీస్తుతో శ్రమపడిన వారికి ఏముంటాయి? అక్కడ బహుమానాలు ఉంటాయి. క్రీస్తు కొరకు శ్రమపడిన వారి కొరకు, ప్రయాసపడిన వారి కొరకు, సాక్ష్యాన్ని కాపాడుకున్న వారి కొరకు, శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించిన వారి కొరకు ఏముంటాయి? సో వీటికి ఆత్మీయ విషయాలకు విలువేమో. కొన్నిసార్లు ఏంటంటే భౌతిక విషయాలు అవాయిడ్ చేయొచ్చు, ఈ టైంలో అవాయిడ్ చేయొచ్చు. కానీ కొంతమంది ఏం చేయరు? అవాయిడ్ చేయరు. దాన్నే అంటిపెట్టి కూర్చుంటారు. దాన్నే అంటిపెట్టి నీ బహుమానం అదే. అర్థమైందా? ఇంత అట్లా లేకుండా కొద్దిగా గ్రహింపు కలిగి ఉండాలి, వివేచన కలిగి ఉండాలి. ఈనాడు వివేచన లేక చాలామంది ఆత్మీయ జీవితానికి ప్రథమ స్థానం ఇవ్వకుండా భౌతికమైన వాటికి ఇస్తున్నారు. వివేచన లోపం అని చెప్పవచ్చు. అది చివరికి మనకి ఆత్మీయ నష్టాలన్నీ కూడా శాశ్వత కాలంలో ఉంటాయి. తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువుని నమ్మని వారికి శాశ్వత నరకం. నమ్మిన తర్వాత కూడా మనం బహుమానాలు పొందలేము, అధికమైన ఘనత పొందలేము. ఏదో వెళ్ళామంటే వెళ్ళాము, అట్లా ఉండకూడదు. ఓకే, జాగ్రత్తగా సంపూర్ణంగా నెరవేర్చాలి. ఇక్కడ అందరినీ కూడా దేవుడు వాడుకోవటానికి తన సంఘ క్షేమం కొరకు కానీ
దేవుని రాజ్య విస్తీర్ణ కొరకు కానీ భూమి మీద వాడుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు అనేక మంది ఆ పని చేయట్లేదు. కాబట్టి అట్లా లేకుండా సో నేను ఈ ఒక్క వచనం మీద ఉన్నాను. రెండు కిందికి వెళ్దాం. కాబట్టి అక్కడ జరిగిందా లేదండి? ఇది దేవుని వాక్యం, దేవుని ప్రవచనాలన్నీ కరెక్టే కదా. అది బైబిల్ అంతా అంతే. పాత నిబంధన ఏంటి? ప్రవచనం. కొత్త నిబంధన ఏంటి? నెరవేరు. యేసు ప్రభుని గురించి ఉందా లేదా? నెరవేరు. సో కాబట్టి ఆయన పుట్టినప్పుడు అందరినీ కూడా చంపేశారు. తర్వాత ఆయన బ్రతికి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏ రోజు చనిపోయే వరకు కూడా ఎక్కడ ఉన్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. కాబట్టి ఈయన చనిపోయిన తర్వాత దేవునికి అన్నీ ఒక సమయం ఉంటుంది. అప్పుడు వరకు ఉన్నారు. ఉన్న తర్వాత ఏమైంది? వచ్చారు. వచ్చిన తర్వాత మిగిలిన చేస్తూ ఉంటారు. తర్వాత చూడండి 16వ వచనంలో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనము, కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియ సఫలమై వచ్చెదరు, జనులు శత్రు దేశంలో నుండి. కాబట్టి ఇశ్రాయేల్ కూడా అనేక సందర్భాల్లో శత్రు దేశంలో వెళ్ళిపోయారు. ఏ కారణాన్ని బట్టి? అవిధేయతను బట్టి కదండి. సో వారందరికీ శ్రమ కలిగినప్పుడు వారు తిరిగి దేవుని దగ్గరికి వస్తారు. శ్రమ కలిగే ముందు ఏమైంది? అందుకని త్రోవ విడిచారు. శ్రమ ఎక్కడుందన్నమాట తెలుసా? కీర్తన 119:67. కీర్తన 119:67. త్వరగా చదువు. అమ్మ, శ్రమ కలగక ముందు నేను త్రోవ విడిచితిని. పర్సనల్గా చెప్తున్నాడు. ఎవరండి? మనకు కూడా అట్లా మన తప్పిదాలు, మన బలహీనతలు తెలిసిన వెంటనే, దేవుడు మాట్లాడిన వెంటనే, దేవుడు చూపించిన వెంటనే, వాక్యం ద్వారా, వర్తమానం ద్వారా వెంటనే ఏం చేయాలి? ఒప్పుకోవాలి. వాడిదంతా అనుభవ జ్ఞానం. మనది కూడా అనుభవ జ్ఞానం ఉండాలి. నిజంగా త్రోవ తప్పాడా లేదా? ఎవరు దావేది కదా. శ్రమ కలిగిన తర్వాత ఏమైంది? ఇప్పుడు పూజ చచ్చిపోయిన తర్వాత ఏమైంది? అప్పుడు బుద్ధి వచ్చింది. ఎవరికి? అప్పుడు చదివాడు వాక్యం. అప్పుడు వరకు చదవడు, అప్పుడు విన్నాడు. ఇప్పుడు ఏమంటాడంటే నా బోధకుల కంటే అధికమైన జ్ఞానం నాకు ఉందంటే. అధికమైన జ్ఞానం ఏంటి? బోధకులు బోధిస్తారు కానీ ఇలాంటి శ్రమ అనుభవం లేదు కదా. ఈయనకి ఏమొచ్చిందండి? అనుభవం వచ్చింది. అంటే అనుభవ జ్ఞానం వచ్చింది. అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటి? ప్రాక్టికల్గా తాను అనుభవించాడు. ఎటువంటి నష్టాలు తెచ్చుకున్నాడు, తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన కూడా, యోనా కూడా తప్పు చేశాడు. ఏం చేశాడు? కడుపు చేపలు వేసి బాగా దంచాడు అక్కడ కదా. దంచి ఏం చేశాడు? అయినా నలగలేదు. చాలా వరకు నలిగాడు. 90% దేవుడు చెప్పింది చేశాడు. మళ్ళీ అక్కడ సరిచెట్టు కింద పడుకుని, నాకు తెలుసు నువ్వు జారగలవాడు, దయగలవాడు, అని సంభవం నాకు తెలిసి. అందువల్ల అందరిని రక్షించాలా వద్దా? అందుకనే దేవుడు అవకాశం ఇస్తాడు అందరికీ. పాపం నుండి నీతిలోనికి రండి, అవిశ్వాసంలో నుండి విశ్వాసంలోకి రండి. ఆ ఛాన్స్ కూడా మిస్ అయితే ఏమవుతుంది? సో కాబట్టి అలాగా యేసుక్రీస్తు ప్రభువులో అటువంటి అవిధేయత అనేది ఉండదు. దేవుడు ఎంత చెప్తే అంత చేశాడు. యోనా దేవుడు చెప్పినట్టు చేశాడు. చేసి దేవుణ్ణే ఇక్కడేదో అంటారు, టకరా ఇద్దామని చూశాడు దేవుడికి. ఆయన ఏమి చూడు కదా, పట్టించుకోడు కదా. మానవుడా? అదే మనుషులే దొంగ పారిపోతుండే వెనక పోయి పరిగెట్టి పట్టుకుంటారు, లేదు మీరు అంటాడు. దేవుడు పట్టుకోలేడా దొంగ పారిపోతుండే? దేవుడు చేప పట్టుకుంటుంది, పులో పాము పట్టుకుంటుంది. మనుషులే పరిగెట్టి పట్టుకోక్కర్లేదు. అర్థమైందా? అందుకని ఆకాశం ఆలకించి భూమి వాటికి చెప్తాడు. ఎవరిని ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకుంటాడు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండాలి. సరే అండి. కాబట్టి తర్వాత
కాలమునందు నీకు మేలు కలుగున నమ్మిక ఉన్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశంలోకి వచ్చేది. ఇదే యెహోవా వాక్కు. చూసారు, రాబో కాలం ఉంది నీకు దేవుడు. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ హోప్. మన దేవుడు ఎటువంటి వాడు? నిరీక్షణాస్పదం కలిగిన వాడు. మనకి నిరీక్షణ ఇస్తారు. నిరీక్షణ కోల్పోతాం. అందుకనే మనం పాపులమైనప్పటికీ యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచుట ద్వారా విశ్వాసం ద్వారా రక్షించి ఇప్పుడు నిరీక్షణతో కూడిన విశ్వాసం మనకి ఇచ్చాడు. మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మనం పరలోకానికి, నరకానికి వెళ్ళాం అనే నిశ్చయిత మనకి ఇచ్చాడు. అదే రక్షణ నిశ్చయిత, నిరీక్షణ, రక్షణ నిరీక్షణ. ఓకే, సో ఆ హోప్ను బట్టి మనం జీవిస్తాం అన్నమాట. ఈ లోకంలో శ్రమలు వీటన్నిటిని కూడా సహిస్తాం. అయితే దేవుడు ముందుగానే వాగ్దానం చేస్తున్నాడు, మీ అవిధేయతను బట్టి బబులోన్లో ఉన్నారు, లేకపోతే ఇంకో దేశంలోకి వెళ్ళిపోయారు. సో అక్కడి నుంచి నేను ఏం చేస్తాను? మిమ్మల్ని విడిపిస్తానంటే వీళ్ళు ఏం చేయాలి? నిరీక్షించి లోబట్టం నేర్చుకోవాలి. ఇప్పటివరకు ఎగబడ్డారు, బబులోనికి పోయారు. లోబడితే ఏమవుతుంది? దేవుని దగ్గరికి వస్తుంది. తప్పైన కుమారుడు ఎగబడితే లోకంలో పోయాడు. ఏం జరిగింది? మేలు జరిగిందా? తర్వాత మారు మనసు, దీన మనసు వచ్చినప్పుడు, లోబడినప్పుడు మేలు జరిగింది. రాబో దినాల్లో ఏముంటుంది? మారు మనసు పొందిన వాళ్ళందరికీ, దీన మనసు కలిగిన వాళ్ళందరికీ, ప్రభుని వెంబడిస్తున్న వారందరికీ మేలు కలుగుతుంది. ఓకేనా? తర్వాత నిన్ను శిక్షించారా? నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడైన యెహోవావు. నీవు నా మనసును త్రిప్పిన నేను గురుడును అని ఎఫ్రాయిము మంగళార్చుండగా నేను ఇప్పుడే వింటున్నాను. ఎఫ్రాయిము కూడా ఎంతో కీడు చేసినాడు, ఎంతో పాపం చేసినాడు కదండి. ఎఫ్రాయిం ఫలించాడు కొమ్మ అని వాళ్ళ డాడీ ఎవరు? యోసేపు మంచిగా పేరు పెట్టుకున్నాడు. ఏమని? యోసేపు జీవితం ఫలభరితంగా చేశాడు కదా. అన్నలు అమ్మేశారు, చెరసాల వరకు వెళ్ళిపోయాడు, దేవుడు విడిపించాడు. 13 సంవత్సరాల శ్రమల జీవితం అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు. అందరినీ, లోకాన్ని అంతటిని పోషించాడు. తర్వాత ఫరో అతనికి పెళ్లి చేశాడు. పొతిఫరాను దాన్ని ఇచ్చి పెళ్లి చేశాడు. 2 పిల్లలు పుట్టారు. మొదటి పిల్ల వాడి పేరేంటి? మనస్సే. రెండో వాడి పేరేంటి? ఎఫ్రాయిం. ఎఫ్రాయిం అంటే ఫలించుట. దేశం కాని దేశంలో ఫలించేటట్టు చేశారు. పరాయి దేశంలో ఫలించాడు. మనస్సు అంటే అర్థం ఏంటి? మారచుట. దేని మారచుట? శ్రమలు. అన్నదమ్ములు ద్వేషించటం, గొంతు గోయిలో వేయటం అంతటి. తర్వాత అమ్మగారు ఏం చేసింది? నెప్పం వేసింది, చెరసాల్లో పెట్టించింది. ఇప్పుడేమైంది? అందరినీ శిక్షించే అధికారం వచ్చిందా లేదా? కానీ శిక్షించాడా? యేసుప్రభుని కూడా ఏం చేశాడు? యేసుప్రభు అంటే ఇంకా ముందుగానే సిలువలోనే వీరేం చేస్తున్నారు, వీరు ఇంకా ముందుగా. అందుకనే అందరూ రక్షింపబడటానికి వీలు. ఎవరైనా సరే పశ్చాత్తాపడి తప్పులు ఒప్పుకుంటే వెంటనే ఏం చేస్తున్నాడు? క్షమించి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వటానికి రెడీ. జాగ్రత్తగా ఉండాలి. సో తర్వాత చదవమ్మా. కాడికి అలవాటు పడిన కోడె లోబడినట్లుగా కదా. కదా, కోడెని ఎందుకు కొడతారు? లోబట్ట. కాడికి కాబట్టి ఎవరైతే ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకోండి, మీరు క్రమంగా వచ్చేస్తారు కదా. కొంత యూత్ ఉన్నారు, కొంతమంది క్రమంగా రారు, కొంతమంది పెద్దవాడు కూడా క్రమంగా రారు. ఇప్పుడు రమాదేవి అంటుంది అనుకో, ఆమె ఏమైంది? కాడికి అలవాటు పడిపోయి. అంటే ఏం చేస్తుంది? కొన్ని ఎద్దులు ఉంటాయి, ఏమైంది? వాడు ఇట్లా కాడి కదా, కాడి బండి పైకి ఎత్తాడు అనుకోండి, అవి వచ్చేసి ఇలా వేసు. అదే ఈ యమని గిత్తలు అనుకోండి, అవి ఏం చేస్తాయి?
తన్నాలి వాటిని బాగా కొట్టాలి, కొట్టి 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 తీసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు మనం కొట్టేది కాదు కానీ అంతవరకు తెచ్చుకోవాలి. ఎవరిని వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదండి. సో తర్వాత చదవమ్మా. నేను తిరిగి నేను సంగతి తెలుసుకొని తొడచరుచుకొని నా బాల్య కాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానం నుండి సిగ్గుపడుతుంది. ఎట్లా ఏమో నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడుచున్నప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను విలువకున్నది. అతని కూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతని పరిణితులు. ఇదే చూసారండి ఎంత మొండివాడో, ఎంత నష్టం చేశాడో. సో అంత ఎఫ్రాయిం కూడా ఏం చేశాడు? నేను కరుణిస్తాను. ఇంకేమంటున్నాడు? నా ముద్దు బిడ్డ. తప్పిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత నా ముద్దు బిడ్డ. ఎందుకు? ఆయన ఏం కోరుకుంటున్నాడు? మారు మనసు, నిజమైన పశ్చాత్తాపము ఉంటే తిరిగి వెనక్కిపోవడం అన్నమాట. ఓకేనండి. సో కాబట్టి అవిధేయులైన వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇటువంటి నిరీక్షణ ఇస్తున్నాడు. ఆకోరు లోయను కూడా కీర్తనలో ఉంటుంది. ఆకోరు లోయను కూడా ఏం చేస్తాడు? నిరీక్షణాస్పదంగా చేస్తాడు. ఆకోరు లోయ అంటే అర్థం ఏంటి? శ్రమల లోయ. ఎక్కడి నుంచి వచ్చింది ఆకోరు లోయ? ఆకాన్ ఏం చేశాడు? దొంగతనం చేసి దాచిపెట్టుకున్నప్పుడు, ఇశ్రాయేలుకి నష్టం వచ్చినప్పుడు, యుద్ధంలో ఓడిపోయినప్పుడు 36 మంది సైనికులు చనిపోవడానికి కారకుడైనందుకు దేవుడు ఎంత సైన్యం ఇచ్చినా దాన్ని తీసుకోకుండా, ఒప్పుకోకుండా ఏం చేశాడు? తన పేరు చెప్పే వరకు కూడా యోధా గోత్రాన్ని ముందు చెప్పాలి. టైం ఇచ్చి ముందు రూపాయల దగ్గర నుంచి వచ్చాడు. వేరే దగ్గర యోధా దగ్గర నుంచే వస్తాడు. ఆయన ఈయనకి మిడిల్లో పిలిస్తే కూడా అవకాశం లేదు. పట్టి చెప్పే వరకు కూడా బయటపడు. అందుకనే తనను తన కుటుంబీకులందరినీ కూడా దాదాపు 25 మంది అంతమంది ఉంటారు. వారందరినీ కూడా రాళ్లతో కొట్టి చంపేస్తారు. అది లోయలో. దాని పేరు ఏం పేరు? ఆకోరు. ఇక్కడ ఇంకా ఆయనకి నిరీక్షణ లేదు. ఏదో తప్పు చేసి చచ్చిపోతే నిరీక్షణ, మారు మనసు పొందిన వారికి నిరీక్షణ. ఆకోరు లోయ అంటే అటువంటి వారికి కూడా దేవుడు ఏం చేస్తే మనం కూడా అటువంటి వారు ఆకోరు లోయ అనుభవం ఉంటుంది. మనం పాపులము, చచ్చిపోవాలి కదా. యేసు ప్రభులో మనకేమొచ్చింది? నిరీక్షణ వచ్చింది. ఆకోరు లోయ నుంచి కూడా మనల్ని బయటకు తీసుకొచ్చి కదండి. అందుకనే ఆ నిరీక్షణాస్పదుడైన దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తును, మనకు కూడా ఎఫ్రాయిము వంటి వారము కాబట్టి మనం ఏం కావాలి? కాడికి అలవాటు పడిన కోడె వలె ఆయన యొక్క అధికారం కింద ఉండేది నేర్చుకోవాలి. ఆయన వాక్యాన్ని నేర్చుకోవాలి. ఆయన సేవ చేసేది నేర్చుకోవాలి. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.